ఫిన్టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఫోన్పే మరో మైలురాయికి చేరుకుంది. 60 కోట్ల మంది కంపెనీ సేవలు పొందుతున్నారని పేర్కొంది. ఆర్థిక సేవలు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కీలక రికార్డును సొంతం చేసుకోవడం విశేషమని కంపెనీ కో ఫౌండర్, సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. గత 10 ఏళ్లలో సంస్థ అన్ని రంగాల్లో సేవలు అందిస్తున్నదని, ముఖ్యంగా వెల్త్ మేనేజ్మెంట్, ఈ కామర్స్ వంటి విభాగాలు కూడా ఉన్నాయన్నారు. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న కంపెనీ విలువ $12 బిలియన్ ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా దేశీ స్టాక్ ఎక్స్చేంజిల్లో లిస్ట్ అయ్యేందుకు ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది 10వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్పే పోటీ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే దేశీ మార్కెట్లలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫోన్పే 2022లో తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్కి మార్చుకుంది. 2023లో చివరిసారిగా నిధులు సమీకరించినప్పుడు ఫోన్పే వాల్యూషన్ను $12 బిలియన్ లెక్క కట్టారు. నిరంతర కృషితో వినియోగదారుల అభిమానాన్ని నిలుపుకుంటూ నమ్మకం, విశ్వాసమే విజయం వెంట అసలు నిజమని ఫోన్పే నిరూపించుకుంది.